యాక్చువల్లీ రేవంత్ రెడ్డి కూడా పీసీ ఘోష్ కమిషన్తో అసంతృప్తిలో ఉన్నాడు. తాను ఏది ఊహించినానో, ఎంతైతే కేసీఆర్ కుటుంబం మీద మన్ను వేయాలా అని తాను ఊహించినాడో ఆ మేరకు మన్ను పీసీ ఘోష్ పొయ్యలేదు. పీసీ ఘోష్ కొన్ని సాంకేతికమైన అంశాల మీదనే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పగలిగినాడు తప్ప గిన్ని వేల కోట్లు, గిన్ని లక్షల కోట్లు, గిన్ని వందల కోట్లు ఈ రకంగా దుర్వినియోగం జరిగినాయి, దీనికి ఫలానా వాడు బాధ్యుడు, ఆ బాధ్యుడు, ఈ బాధ్యుడు అనేటువంటి మాట మాట్లాడలేదు. ఈ నివేదిక ద్వారా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేను అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా లోపాయకారిగా ఒక కుట్ర పన్నినాడు. బీజేపీతో కుమ్ముక్కై ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలా, ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ఎక్కడ కూడా సిబిఐ గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా రాహుల్ గాంధీ నోట్లో వెలక్కాయ పెట్టే అటువంటి ఆలోచన చేసేసి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనం అడుగుతున్నాం, ఇక ప్రతిపక్ష నాయకుడి నుంచి రేపటి నుంచి రాహుల్ గాంధీ ఎక్కడన్నా సిబిఐ గురించి, ఈడీఐ గురించి మాట్లాడితే ఆయన నోరు గట్టేయాలా, ఆయన మాట్లాడిందంత వెధవ ప్రేలాపన అని మనం భావించాలా.